అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆవు పాలతో మన ట్రెడిషనల్ రెసిపీ జున్ను తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాంటి దంచుకునేది తీసుకొని అందులోకి 10 నుండి 15 దాకా మిరియాలు, 4-5 ఇలాచీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. పొడి చేసుకున్న మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నా పర్వాలేదు. నేనైతే దంచేసే వేస్తాను. యాక్చువల్లీ ఇందులో దంచేసే వేస్తారనమాట. మా అమ్మమ్మ ఇలానే చేసేది. ఇలా మెత్తగా ఇలాచీని మిరియాలని దంచుకోవాలి. దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అచ్చం ట్రెడిషనల్గా చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా పొడిలా దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి, ఇవి జున్ను పాలు అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ సొంత ఆవు పాలు 1/2 లీటర్ పాలు అయితే పంపించారనమాట. ఆవు పాలు. దీనికి 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ ఆవు పాలు తీసుకున్నాను అనమాట. ఇవి బయట షాప్లో దొరికాయి. మాకు జున్ను పాలు అయితే వాళ్ళు పంపించారు. నార్మల్ ఆవు పాలు అయితే ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతున్నాయి. డైరీ షాపుల్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఈ జున్ను పాలని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం తెచ్చుకున్న ఆవు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆవు పాలతో చేస్తే ఆవు పాలే వేసుకోవాలి. గేదె పాలతో చేసుకుంటే గేదె పాలు మాత్రమే యాడ్ చేయాలి. మనం ఎంత క్వాంటిటీతో అయితే జున్ను పాలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతోనే నార్మల్ పాలు కూడా తీసుకోవాలన్నమాట. జున్ను పాలు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ నార్మల్ పాలు కూడా తీసుకోవాలి. అవి ఆవు పాలైనా గేదె పాలైనా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఉడికించాలనుకుంటున్నామో అందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కంచు గిన్నెలో ఉడికిస్తున్నానండి. చాలా బాగుంటుంది. పాతకాలంలో అలాగే చేసేవారనమాట. కంచు గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాముల దాకా బెల్లం ముక్కలు చిన్న ముక్కలుగా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను బెల్లంతో చేస్తున్నాను. పంచదారతో కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే బెల్లం సగం పంచదార సగం యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓన్లీ బెల్లమే వేస్తున్నాను. అలా అయితేనే ట్రెడిషనల్గా చాలా బాగా వస్తుంది. బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. ముక్కల్లా లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పాల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అయితే అస్సలు విరిగిపోవండి. ఇలా వేసినా కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, చూపిస్తాను వీడియోలో. చాలా బాగా ఉడుకుతుంది. పాలు అయితే అస్సలు విరిగిపోవు. అలాగే బెల్లంతో చేయాలనుకుంటే బెల్లం క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ తీసుకోండి. ఇసుకది లేకుండా కొంచెం మంచి క్వాలిటీ బెల్లం తీసుకుంటే ఇసుకది లేకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా, అక్కడక్కడ ముక్కలు ఉండిపోయి ఎంత కలిపినా సరే చిన్న బెల్లం ముక్కలు ఉండిపోయి అవి కూడా చేత్తో ఇలా నులిపేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు లేకుండా బెల్లాన్ని బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం దంచి ఉంచుకున్న మిరియాలు, ఇలాచీ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసల్లా మిరియాలు ఉంటే ఇందులో చాలా బాగుంటుంది. మిరియాలు, ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక కుక్కర్లోనైనా ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక పెద్ద స్టీల్ బౌల్లో వాటర్ వేసుకొని దాని లోపల ఇది పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. 1 అవర్ పట్టిందండి. 1 అవర్కి ఇలా కత్తి కానీ లేదంటే ఏదైనా పెట్టి గుచ్చి చూసారంటే ఎక్కడ అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే. 1 అవర్ పట్టింది నాకు ఉడకడానికి. 1 అవర్ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవడమే. ఇలా నైఫ్తో చుట్టూ ఇలాగ మనం గంటులా చేసుకున్నామంటే, కత్తితో కట్ చేసామంటే చక్కగా బాగా వస్తుంది. కేక్ లాగే అండి. అలాగే పిల్లలకి ఇది పెట్టొచ్చు. చాలా హెల్దీ స్వీట్, ఇంకా ట్రెడిషనల్ స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. జున్ను పాలు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఈ స్వీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ జున్ను రెసిపీ అనమాట. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ అనమాట. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి నచ్చినంత పీసెస్ కట్ చేసుకొని తినొచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, కట్ చేసిన తర్వాత కింద బెల్లం పాకం వాటర్ అయితే ఉంది. ఇలా వాటర్ ఉంటుంది. అలా ఉంటేనే చాలా బాగుంటుంది. ముక్కలా చాలా బాగా వచ్చిందండి.
కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది, అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. మన ట్రెడిషనల్ జున్ను అయితే తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.